ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెంపుల్ టేల్స్ బై స్వాతి. ఈరోజు మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడనటువంటి దేవాలయాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను రండి. మనం ఇప్పటి వరకు అన్ని దేవాలయాలు రంగులతో లేకపోతే తెలుపు రంగులో చూసాం, కానీ ఈ విధంగా నలుపు రంగులో చూడడం అనేది చాలా అరుదు. కాకపోతే పూర్వం ఏంటంటే అప్పట్లో కలర్స్ వేసేవాళ్ళు కాదు, స్టోన్తో గుడిని కట్టేవారు. కాబట్టి ఆ స్టోన్ కలర్ బ్లాక్ కానీ గ్రే కానీ ఉండేవి అప్పట్లో. తర్వాత రంగులు వేసేవారు. మీరు చూసుకుంటే మన పురాతన ఆలయాలు ఎక్కువ నలుపు రంగులోని లేక బూడిద రంగు గ్రే కలర్లో మాత్రమే ఉండేవన్నమాట. ఈ గుడిని కట్టించింది అయితే మధులత గారు అలాగే మహిపాల్ యాదవ్ గారు అని ఆ దంపతులకి కలలో వచ్చి ఈ పెద్దమ్మ వాక్కు ద్వారా చెప్పడం వల్ల ఈ గుడి అనేది వెలిసిందనమాట. మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా పెద్దమ్మ తల్లిది ఉండి వెనకాల ముడుపులు కట్టే చెట్టు ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ గుడిలో 9 సార్లు ప్రదక్షిణాలు చేసి మొక్కుకున్న వాళ్ళు దానికి ముడుపు కడతారు. ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి శివశక్తి అర్ధనారీశ్వర టెంపుల్, ఇంకోటి వచ్చి హేమలాంబ రేణుక ఎల్లమ్మ చిన్నమ్మ టెంపుల్. వాళ్ళైతే మొదటగా కట్టించింది ఈ ఎల్లమ్మ టెంపుల్ అండి. ఫస్ట్ దర్శనం చేసుకుందాం. ఈ ధ్వజస్తంభాలు కూడా శిలతో చేయించారు, ఏకశిలతో. మనకి ఎక్కువ గుళ్ళల్లో ఉండేవి చెక్కతో చేయిస్తారనమాట. ప్రతి 100 సంవత్సరాలకి మారుస్తారు. ఇక్కడ మొదటి వచ్చేసి అమ్మవారి టెంపుల్, చిన్నమ్మవారి టెంపుల్ అయితే మొదలు పెట్టారనమాట. ఈ ప్లేస్లో మనకి ఇప్పుడు కనిపిస్తున్న ప్లేస్లో అయితే ఎల్లమ్మ పుట్ట వెలిసిందంటండి స్వయముగా. సో ఈ స్వయంభుని మాత్రం డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వాళ్ళు ఈ ప్లేస్ని అలా నాగప్రతిమ అలాగే అమ్మవారి పాదాలతో అనమాట ఒక విగ్రహంని చేయించి పెట్టించారు అక్కడ. అలాగే గుడిలో చిన్నమ్మ విగ్రహాన్ని శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ చిన్నమ్మ తల్లి అంటారనమాట ఈవిని. ఇక్కడ ఈవిడ విగ్రహాన్ని ముందు ప్రతిష్ఠించాక తర్వాత ఈ గుడి అంతా కూడా డెవలప్ చేశారనమాట వాళ్ళు. అయితే ఈ గుడి అంతా డెవలప్ చేశాక మనకి గుడి చుట్టూ చూసుకుంటే కనుక నవదుర్గలు ఉంటారనమాట. మనకి నవరాత్రుల్లో పూజిస్తాం కదా, ఆ నవదుర్గల్ని ఆవాహన అంటే పూజ చేయించి వారివి కూడా విగ్రహాలు పెట్టించారనమాట. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ మరియు స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, ఇవి అన్నమాట ఈ నవదుర్గలు. మనకి ఈ టెంపుల్ చుట్టూ తిరిగినప్పుడు ఇవి దర్శనమిస్తాయి. అయితే వాళ్ళకు ఈ అమ్మవారి టెంపుల్ పూర్తయ్యాక పక్కన ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి శివాలయం కట్టిద్దాం అనుకున్నారంట. ఫస్ట్ శివలింగం కానీ చూసారంట, కానీ వాళ్ళకి అమ్మవారు కలలో కనిపించి అర్ధనారీశ్వరుల గుడి కట్టించమని అన్నారంట. మనకి ఇక్కడ చూసుకుంటుంటే కుడివైపు నంది, ఎడమవైపు సింహం ఉంటుందన్నమాట. లోపల ఏ విధంగా అయితే అర్ధనారీశ్వరులు ఉంటారో వాళ్ళ వాహనాలు ఇలా గుడి గోపురం మీద దర్శనమిస్తాయి. అలాగే నేను అనుకున్నా ఇక్కడ ఓన్లీ నంది ఉంది, శివుడు అదే సింహం ఎందుకు లేదు అని. కానీ అర్ధనారీశ్వరులు ఆదిపరాశక్తికి ఉన్నప్పుడు వాళ్ళకి నందియే వాహనం కింద ఉంటుందంట. ఈ గుడి ఆవరణలో పై భాగాన శ్రీచక్రం పెట్టించారనమాట, చాలా పెద్దది. ఇక్కడ 5 నిమిషాలు కూర్చుని ధ్యానం చేస్తే మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందంటండి. ఆ శ్రీచక్రం ఎఫెక్ట్ అనేది మన బ్రెయిన్ సెల్స్ మీద పడి, అయితే దాని కిందనే ఇలా ఈ విధంగా అమ్మవారిది అయ్యవారిది పాదాలు ఉంటాయన్నమాట. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? రైట్ సైడ్ది పాదం పెద్దది ఉంటుంది, అది శివయ్యది. లెఫ్ట్ సైడ్ది పార్వతీదేవిది. అయితే ఈ పాదాల దగ్గరే ఉత్సవమూర్తులు పెట్టి ఏ పూజలు చేయించినా ఏం చేయించినా ఇక్కడే చేయిస్తారనమాట ఈ ఆవరణలో. ఇదిగోండి, ఓం శ్రీ శివశక్తి అర్ధనారీశ్వర. ఇప్పుడు స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుందాం, ఒకే రూపంలో ఉన్న ఆదిపరాశక్తిని. 2022లో ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. ప్రపంచంలో మరెక్కడా కూడా ఇలా అర్ధనారీశ్వరులది ఏకశిలా విగ్రహం అయితే లేదు. ఇక్కడ మనకి చూసుకుంటే కుడివైపు స్వామివారు, ఎడమవైపు అమ్మవారు అని చెప్పి మనకి కేవలం నలుపు బూడిద రంగుతోనే డిఫరెన్షియేట్ చేశారనమాట. ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఈ అద్దాల మండపం, గర్భాలయం బయట ఉన్న ఈ తలుపులు చూసుకుంటే కూడా వాటి మీద కూడా చాలా చిన్నగా స్వామివారివి అమ్మవారివి లీలా విశేషాలు ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి ఈ తలుపులు వచ్చేసి, చూడడానికి చాలా నీట్గా అంతనమాట. మొత్తం టెంపుల్ అయితే కూడా చూడడానికి చాలా బాగుంటుందండి. అంటే మనం చూసిన అన్ని టెంపుల్స్లోనే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనకి ఈ గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇవి కనిపిస్తాయి అన్నమాట కొన్ని మాటలు. అతను మాట, ఆమె అర్థం, ఇద్దరూ కలిస్తేనే ఈ జగం. ఆయన సగం, ఆమె సగం.
ఇద్దరూ కలిస్తేనే ఈ జగం. ఈ మాటలైతే ఇవన్నీ కూడా నేను ఇది ఫస్ట్ టైమ్ అనమాట చూడడం. ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్‌దయితే ఇది నాకు బాగా నచ్చిందయితే ఇదండి. అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక ఒక మహాపురాణం. అంటే ఏంటంటే శివయ్య ఎప్పుడు పుట్టాడనేది మాత్రం ఎప్పుడు మనం స్టోరీ వినలేదు. కానీ అమ్మవారైతే చాలా రూపాలు దాల్చిందనమాట. అతను శివం, ఆమె శక్తి. ఇద్దరూ కలిస్తేనే ఈ జగం. ఇదండి మొత్తం ఈ టెంపుల్ విశేషాలైతే. నాకైతే చాలా నచ్చింది. టెంపుల్ అయితే మనం ఈ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు వీకెండ్ ట్రిప్స్ అని అవన్నీ ప్లాన్ చేస్తారు కదా! బాగా నైట్ వ్యూ అయితే కూడా చాలా బావుంటుంది. నైట్ టైమ్ వెళ్తే గనక మొత్తం కలరింగ్ ఇది బ్లాక్ కలర్‌లో ఉంటుంది కదా టెంపులు. చాలా డిఫరెంట్ వేలో ఉంటుందనమాట. అలాగే ఇక్కడ యాగశాల ఉంటుంది. ఇక్కడ యాగశాలలో కూడా మీరు గమనిస్తే మనకి ఆ యాగం చేసేది ఎక్కడ చూసినా చతురస్రాకారంలో ఉంటుంది. కానీ ఇక్కడ లింగాకారంలో ఉంటుందనమాట. ఈ మెయిన్ ఎంట్రన్స్ మీద కూడా చిన్న చిన్నగా ఉన్న విగ్రహాలు కూడా చాలా బావుంటది. టెంపుల్ అంతా కూడా ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన టెంపుల్. మీరు ఈ హైదరాబాద్‌లో ఉన్న హైదరాబాద్‌ని విజిట్ చేసిన, హైదరాబాద్ చుట్టుపక్కలున్న మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి వెళ్ళండి. మేమైతే ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాము. చాలా బావుందసలు టెంపుల్. ఫస్ట్ టైం ఇలాంటి ఒక టెంపుల్‌ని మేము దర్శించడం అనమాట. అందరికీ కూడా చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మార్నింగ్ టైము వీకెండ్స్‌లో కొంచెం లిటిల్ బిట్ రష్ ఉంటారు. మరీ ఎక్కువ కాదు గానీ, ఈ అర్ధనారీశ్వర్ టెంపుల్ గురించి నేను అడ్రస్ డీటెయిల్స్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ నాకు తెలిసినవన్నీ మ్యాక్సిమం డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అలాగే ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి. అండ్ మీకు దసరా టైంలో గానీ, కార్తీక పౌర్ణమి ఇలా స్పెషల్ అకేషన్ టైమింగ్‌లో మాత్రం టెంపుల్ అయితే ఫుల్ రష్‌గా ఉంటుందనమాట. ఈ టెంపుల్ వచ్చేసి నైట్ టైమ్ వ్యూ అయితే చాలా బావుంటుందన్నాను కదా! అది పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటది మీకు. ప్రపంచంలోనే ఏకశిలా విగ్రహం అండి అర్ధనారీశ్వరులదిది. మరెక్కడ లేనటువంటి ఈ విగ్రహాన్ని ఆ పుణ్య దంపతుల వల్ల మనం దర్శించుకోగలుగుతున్నాం. హోప్ ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ అంతా మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ టేల్స్ బై స్వాతి. మరలా మరొక టెంపుల్ వీడియోతో మీ ముందుకొస్తాను. ధన్యవాదములు.